నమస్కారం. ప్రధాన వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అల్లంపురంలోని టీబీఆర్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ మరోసారి విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. అకాడమీ రెండో బ్యాచ్కు చెందిన 18 మంది విద్యార్థులు భారత ఆర్మీ అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ డాక్టర్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ, భారత సాయుధ దళాల్లో యువతకు ప్రస్తుతం విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, సరైన మార్గదర్శకత్వంతో ప్రతి విద్యార్థి దేశ సేవలో భాగస్వామి కావచ్చని పేర్కొన్నారు. టీబీఆర్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎన్డీఏ, అగ్నివీర్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ శిక్షణ, ఫిజికల్ ట్రైనింగ్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ అందించడం వల్లే ఈ వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని ఆయన వివరించారు. అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించిన 18 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపిన డాక్టర్ భోగేశ్వరరావు, రానున్న ఫిజికల్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, తుది ఎంపికలోనూ వారు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సంస్థ అందిస్తున్న సమగ్ర శిక్షణ, నిరంతర పనిచేసినప్పట్లో ఎయిర్ మ్యాన్ గానే కేవలం అల్లంపురం గ్రామం నుంచి బహుశా అప్పటి నుంచి ఇప్పుడు 1978 నుంచి 93 వరకు 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో నేను పనిచేసినప్పట్లో ఎయిర్ మ్యాన్ గానే కేవలం అల్లంపురం గ్రామం నుంచి బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకైక వ్యక్తిని ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక్కడనే ఉన్నాను. సో నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్న అందరూ కూడా క్లాస్మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల అందరూ కూడా ఈ రోజు కూడా 67 ఇయర్స్ నాకు. వాళ్ళు ఇంకా పొలంలో పని చేసుకుంటా ఉన్నారు, చాలా కష్టపడుతున్న జీవితంలో కష్టపెడతా ఉన్నారు, పిల్లలు కూడా తీర్చిదిద్దుకోలేని పరిస్థితి. కేవలం ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళబట్టే ఒక పల్లెటూరు కుర్రోడు, పొలం పని చేసుకున్న కుర్రోడు యొక్క భవిష్యత్తు మొత్తానికి టోటల్గా మారిపోయింది. సో నేను ఆ ఎయిర్ ఫోర్స్కి ఎలా రుణం తీర్చుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఏదో విధంగా గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి ఏదో ఇవ్వాలని అనుకున్నప్పుడు మనకున్న ఆ పరిజ్ఞానం, ఎయిర్ ఫోర్స్ గురించి ఉన్న నాలెడ్జ్, డిఫెన్స్, దానికి ఎలాగైనా పిల్లలకు పంచిపెట్టాలని చెప్పి భగవంతుడు నిజంగా నాకు చాలా అందమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎయిర్ ఫోర్స్ మూలంగా మొత్తం మారిపోయింది, రూపురేఖలు మారిపోయినాయి. సో మన పిల్లల్లో కూడా అంత అవకాశం ఉంది. ఎవరికైనా కానీ పేదరికంలో పుట్టినా కానీ పేదరికం జయించాలంటే విద్య ద్వారానే జయించవచ్చు. విద్య ఒక మార్గం అయితే ఇలాంటి ఉపాధి అనేది చాలా అత్యంత అవసరమైన పరిణామం అది. సో ఆ విధంగా పల్లెటూరు వాతావరణం కూడా పిల్లల్లో అవగాహన కల్పించి ప్రత్యేకించి అవి మిలిటరీ సర్వీసులు చేయాలనే కాన్సెప్టు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం ఆఫీసర్ కేడర్లుగా తీర్చిదిద్దిన కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తాం. ఎన్డీ అంటాం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు మన స్టాఫ్ కూడా, ఫ్యాకల్టీ కూడా వీళ్ళంతా కూడా ఐఐటి రేంజ్లో చెప్పగల ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టులు కూడా. దాంతోపాటు ఇంగ్లీష్ మీద స్పెషల్గా ఫోకస్ కాబట్టి ఇంగ్లీష్ మీద కూడా చేస్తాను. నేను కూడా ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను. అలాగే ఆఫీసర్లో ఏమేమి ఆఫీసర్లో క్వాలిటీస్ ఏం కావాలని చెప్పి ఆవిడ కూడా నేను వీళ్ళ క్లాసులు తీసుకున్నాను. మోటివేషన్ కావచ్చు, ఆఫీసర్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలని కూడా నేను తీసుకుంటా ఉన్నాను. అంటే సైకలాజికల్, నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేశాను కాబట్టి ఆ నాలెడ్జ్ వీళ్ళు పంచిపెట్టు మన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన సంకల్పం వెళ్తాం. ఈసారి మొన్న 1.5 month బ్యాక్ పరీక్షలు జరిగినాయి అగ్నివీర్గా. అగ్ని అంటే మెన్ కేడర్లోనే, అంటే సిపాయి కేడర్లోనే ఆ పరీక్షలు జరిగినాయి. ఆ పరీక్షలో కూడా సుమారు 20 మంది మన టీబీఆర్ సైన్స్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ తర్వాత అపీర్ అయ్యారు. దాంట్లో నిన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. నిన్న వస్తే మనం చెక్ చేస్తే మా కాలేజ్ నుంచి ప్రత్యేకంగా 17 మంది సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. 17 మంది అవుట్ ఆఫ్ 20లో 17 మంది. అంటే ఇంకా 1-2 ఉండొచ్చు, కానీ వాళ్ళు బాగా ఇంటికి వెళ్ళిపోయి వేరే ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు టైప్లో. సో ఎవరైతే, నేను చెప్పేదంటే ఎవరైతే సిన్సియర్గా ఒక అవగాహన కలిగి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే, ఈవెన్ సెకండ్ ఇయర్లో ఉండగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవగానే వాళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాల. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చారు. అయినా కానీ వీళ్ళు ఎగ్జామ్ రాసి విజయం సాధి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, వాళ్ళకి అదే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామ్లో ఏమో వస్తాయని ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఎవరైనా అయిపోతారు. దీనితో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటారు, రాత పరీక్షకి వెళ్తారు. వీళ్ళకి రాత పరీక్ష కూడా అయింది. మళ్ళీ ఇది మూడు అంశాలుగా ఉంటుంది. ఒకటి రాత పరీక్ష, రెండోది వచ్చేమో ఫిజికల్గా రన్నింగ్, పుల్అప్స్ చేయడం, మూడోది వచ్చి మెడికల్. 3 అయినప్పుడు వీళ్ళు ఫైనల్గా డిక్లేర్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా మన పిల్లలు 12 మంది వెళ్తే దాంట్లో 8 మంది సెలెక్ట్ అయ్యారు. ఫైనల్గా వెళ్ళేటప్పుడు ట్రైనింగ్లో 3 వెళ్ళారు. అంటే మెడికల్ మూలంగా కొంతమంది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో వీళ్ళకైతే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం, మనం ఈ పిల్లలు చెప్తా ఉంటారు, చాలామంది ఎంటెక్ చేసిన వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా రాస్తారంట, రిటర్న్ వరకు పాస్ అవుతారంట. ఫిజికల్ వచ్చేటప్పటికి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, ఎవరు అవ్వట్లేదు. చెప్తా ఉంటారు, మన వాళ్ళు చెప్తాం 5-6 సార్లు రాసామంటే ప్రెషర్ అవుతుంది, అవ్వట్లేదు. మనం ముఖ్యంగా అవగాహన చేసుకునేది ఏంటంటే 10th అవ్వగానే మనం ఏదన్నా ఇలాంటి దాంట్లో వెళ్ళాలంటే ముందు జాబ్ కావాలనుకుంటే మిలిటరీలో
అప్పటి నుంచి ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి హాస్టల్ ఉండక్కల ఇంటి దగ్గర ఉన్నా కానీ ఈ రన్నింగ్ పుల్అప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రాత పరీక్షతో పాటు ఇది కూడా పాస్ అయిపోతారు, మెడికల్ అనేది ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి. లేదు, మా దగ్గర లేదు, మా దగ్గర కూడా